ఎవరినైనా మీరు బాధ పెట్టిన విషయం తిరిగి వాళ్ళే మీకు చెప్తుంటే మీకు చాలా కోపంగా ఉంటుంది, నచ్చకపోవచ్చు కూడా కదా. కానీ ఆ బాధతో గడుపుతున్న వారికి ఇంకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఆ బాధను మీకు చెప్తున్నారని మీపై వాళ్ళ కోపం ఉన్నట్లు కాదు, వాళ్ళని అర్థం చేసుకోవట్లేదనే బాధ తప్ప. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా వాళ్ళ మాటలను విని వాళ్ళ బాధను పట్టించుకోండి. అదే మీరు వాళ్ళకి ఇచ్చిన గొప్ప సంతోషం. నా అనేవాళ్ళే బాధ పెడితే ఇంకెవరికి చెప్పుకుంటారు, ఎవరు తీరుస్తారు? ఆలోచించారా? ఎందుకంటే వాళ్ళకు బాధ అయినా సంతోషమైన ఏదైనా మీరే కాబట్టి. చూడండి వాళ్ళని.